మళ్ళీ డీసీపీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇది కట్ అయిపోతుంది. ఇది ఈ ప్రాసెస్ కట్ అయిపోయింది. ఇది ఏంటికి వస్తుందో మళ్ళీ డీసీపీకి వస్తుంది, మళ్ళీ మెడికేషన్. ఈ లైఫ్ స్పాన్లో ఈ 400 ఏం చేద్దామా చేతులు అందరు. ఒకప్పుడు మనకు ఆయుర్వేదంలో ఇది చేరికలు. అప్పుడు ఆయుర్వేదంలో ఆల్వాలు గిల్వాలు తింటే మనిషి స్ట్రాంగ్ అవుతుంది, ఉన్నదానికంటే స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఇప్పుడు అది లేదు. కానీ మన కంపెనీ ఈ కాన్సెప్ట్ని మనకు అందిస్తుంది. ఎందుకంటే మనకు ఆయుర్వేదిక్ బేస్డ్ సప్లిమెంట్స్, ఈకో ఫ్రెండ్లీ సప్లిమెంట్స్. అంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంది. ఇవాళ చూడండి, నాకు ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. ఇక్కడ సరస్వతి వాళ్ళ ఇంటికండి ఒక జమ్మికుంటున్నట్టు ఒక పర్సన్ వచ్చింది. వ్యవసాయం ఉంది, 20 ఎకరాలు కాస్ట్ అయింది, ఓన్ ట్రాక్టర్ ఉంది, ఓన్ ట్రాక్టర్ ఉంది, అదే దున్నుకుంటాడు, డ్రైవర్ని పెట్టాడు. కానీ డి విటమిన్ చెక్ చేస్తే, విటమిన్ డి చెక్ చేస్తే 6.8 ఉంది. విటమిన్ డి ఎంత ఉండాలి మనకి? 30 to 100 ఉండాలి. 30 to 100 ఉండాలి. మనకు జనరల్ ఇండియాలో ఈ డిఫిషియన్సీ రావు సార్. 20 ఏళ్ళ రాకపోతే ఈ డిఫిషియన్సీ ఎవరికి లేదు. 20 ఏళ్ళ రాకపోతే ఎవరికి లేదు. ఎందుకంటే మామూలు లైట్ కూడా మనకి డి విటమిన్ వస్తుంది. ఏది సూర్యోదయం లైట్ కూడా. ట్రాక్టర్ ఉంటుండే, ఆయన సొంత వ్యవసాయం చేస్తుండు. సార్ నేను మొత్తం ట్రాక్టర్ మీద ఉంటే నా ఓన్ వ్యవసాయం ఏం చేస్తా, నాకు ఎందుకు తగ్గింది సార్? ఎందుకు తగ్గిందంటే తిండి వాళ్ళు కాదు, ఈ స్కిన్ నుండి వస్తుంది డి విటమిన్. సన్ రైజ్ నుండి మనం అబ్జర్వ్ చేసుకుని ఇక్కడ తయారవుతుంది. ఎందుకు తగ్గింది? మనం వాడుతున్న ఫ్యాన్సీ ఐటమ్స్, ఎగ్జోనా, లిరీలు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, ఇది సోప్ వాడితే ఇట్లా అయిపోతున్నాం, అట్లా అవుతున్నాం, సంతూర్ సోప్ ఏ చిన్న వేలు వస్తుంది అమ్మ అని. నిజంగా అది వాడితే అట్లా అవుతారా? వీటి వల్ల ఈ స్కిన్ అనేది కోల్పోయింది. వెంటనే అబ్జర్వేషన్ తీసుకునే అని కోల్పోయింది కాబట్టి అందరికీ డిఫిషియన్సీ వస్తుంది. కానీ మనలో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి, ఇప్పుడు రావట్లేదు, ఫ్యూచర్లో మళ్ళీ వస్తుంది. బాడీ పాలిషన్ ఉంది. అది పెట్టుకుంటే మన స్కిన్ మనం ఎప్పటికీ డి విటమిన్ తయారు చేస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే, ఇది ఈ డి విటమిన్ అబ్జర్వ్ కావాలంటే అభ్యంగ స్నానం చేయాలి. అంటే నువ్వులోనే అంత అనుకొని బట్టలు వేసేసి ఎలా కూర్చోవాలి. అలా కూర్చుంటే మనం పిక్చర్లో చూసిన అవునా కదా? ఏమంటున్నా, ఇంకా అబ్బాయిలైనా ఎక్కడేసుకుని చూడవచ్చు, లేడీస్ పాజిబులే కాదు. అందులో ఇప్పుడు బిల్డింగ్ ఎక్కడ కూర్చోండి ఓపెన్ ప్లేస్. అంటే ఇది పాజిబుల్ కాదు. కూర్చో. జస్ట్ పెట్టుకొని ఒక 15 నిమిషాల తర్వాత వెంటనే వండుకొని స్నానం చేస్తే చాలు. స్కిన్ అనేది రిఫ్రెష్ అవుతుంది. స్కిన్లో ఉన్న టాక్సిన్స్ అన్ని బ్లాక్నెస్ పోయి స్కిన్ అనేది మళ్ళీ నేచురల్ వస్తుంది. అదేవిధంగా మన కాంగ్రెస్ నేను ప్యూర్ డీపీ అని రాస్తుంటాను అందరికి చాలామంది, అవునా కదా? అది ఎప్పుడు పాసిబుల్? అబ్జర్వేట్ విటమిన్ డి తీసుకొని ఆ న్యూరో డిగ్రీ తీసుకుంటే మనకు మళ్ళీ బాడీలో నేచురల్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనకు హెల్త్ వస్తుంది. ప్లస్ మనం ఇంకేం చేయాలి? పొద్దున్న లేవగానే ఏం చేయాలి? హెల్తీగా ఉండాలి. మంచి వాటర్ తాగాలి, అవునా కదా? మంచి వాటరు తాగాలి. ఏమని చెప్పారు వెనకట?
మంచినీళ్ళ బావిలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చుకుంటాం. మన దగ్గర ఒకటి మానకొండ మండలంలో ఒక దూద్ బావి అని ఉంటుంది, చాలా మంచి వాటర్. దానికి వెళ్ళి ఎప్పుడైనా పోతే క్యాన్ వాటర్ వస్తుంది, బాగా దగ్గరే ఉంటాయి నీళ్ళు, మంచి మినరల్స్ ఉంటాయి, మంచి ఆల్కలైన్ వాటర్. అది పోతే 2 క్యాన్లు పట్టుకొచ్చుకోవచ్చు ఆ ఊరు పోతే. అంటే మంచి నీళ్ళను తీసుకొచ్చుకొని కుండలో పోసుకొని రాగి చెంబులో పెట్టుకొని పరిగెడుకుంటా ఉన్నాడు. వెంకటేశ్వరం తాగమన్నారు. ఎన్ని తాగమన్నారు? మనకి బాడీలో 80% వాటర్ ఉంటుంది. బాడీలో పరిగెడుకుని తాగమన్నారు. మనం ఎట్లా తాగుతున్నాం? కొంచెం పేస్ట్ పెట్టి లేవగానే బ్రష్ చేసి, అది లేవని సూర్యోదయం ముందు లేవాలి. సూర్యోదయం వెనక్కి లేస్తాం, తీసుకొని ఇట్లా 20 సార్లు లోపలి వేసి పోతాం. ఆ కెమికల్ లోపలికి పోతుంది, ఆ లోపలికి పోయిన కెమికల్ థైరాయిడ్ వస్తుంది. అవునా కదా? థైరాయిడ్ వస్తుందా కదా? ఈడున్న సలైవ బయటకు వెళ్ళిపోతుంది. ఆ వాటర్ తాగుతాం, టీ తాగుతాం. దాంతో ఏమైతే యాసిడ్, స్టమక్ ప్రాబ్లమ్ స్టార్ట్, యాసిడ్. అందుకే దాదాపు చిన్న పిల్లలు మొదలు పెట్టుకుంటే పెద్ద పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర ఇంకా స్టమక్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఈ 80% వాటర్ రాంగ్ తీసుకుంటున్నాం. ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే యాసిడిక్ వాటర్ తీసుకుంటున్నాం, ఫిల్టర్ వాటర్. అంటే ఒక రకంగా మంది డైరెక్ట్ డ్రింక్ తీసుకుంటే, రోజు తీసుకుంటే లివర్ పోతుంది. కానీ ఇండైరెక్ట్గా ఈ నీళ్ళు తాగితే మనిషే పోతుంది. అందుకే చూడండి.